సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనమును చదువుకుందాం. ఉపవాస కూడిక మొదటి దినము, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంత గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు తాను రచించిన అనేకమైన పుస్తకాలలో, తన రచనలలో ఒక 3 పుస్తకాలు చాలా ప్రాముఖ్యతను సంచరిస్తున్నాయి. సామెతలు, ప్రసంగి, పరమగీతములు. ఈ 3 పుస్తకాలను కొంతమంది భక్తులు ఏమని పిలుస్తారంటే ప్రత్యక్షపు గుడారం అని పిలుస్తారు. సామెతల గ్రంథము ఆవరణాన్ని సూచిస్తే, ప్రసంగి గ్రంథం పరిశుద్ధ స్థలాన్ని సూచిస్తే, పరమగీతములు అతి పరిశుద్ధ స్థలాన్ని సూచిస్తున్నాయి, పోలికగా కూడా కనబడుతున్నాయి. ఈ పూట మనతో పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ ఉపవాస కూడికల్లో మాట్లాడుచున్న మాట ఏమిటి అని మనం చూస్తే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఒక శ్రేష్టకరమైన లక్షణం. భూమి మీద ఎన్నో శ్రేష్టమైనవి ఉన్నాయి, మంచివి. అందులో ఒక మంచి పని ఏంటి అంటే, నువ్వు ఎంత పరాక్రమవంతుడు అయినా, ధనం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కానీ మనస్సును స్వాధీనపరుచుకునేవాడిగా నువ్వు ఉండాలి. మనస్సును స్వాధీనపరుచుకోలేక ఈరోజు ఎన్నో కుటుంబాలు, ఎన్నో పరిచర్యలు, ఎంతోమంది వ్యక్తులు నశించిపోతున్నారు, పాడైపోతున్నారు. మనందరికీ తెలుసు, అలెగ్జాండర్ ది గ్రేట్ మహారాజు, గ్రీకు సామ్రాజ్యపు నాయకుడు, యువరాజు, ఒకానొక సమయమున గ్రీకు దేశమును స్వాధీనపరుచుకొని, ప్రపంచమును నేను స్వాధీనపరుచుకోవాలి అనే ఒక లక్ష్యముతో బయలుదేరి మన భారతదేశమునకు వచ్చి ఒక చిన్న దోమ కాటుకి విషపు జ్వరము చేత పరమ వైద్యులు సైతము కూడా మందు కనుగొనలేక ఆ రోజుల్లో మరణ పడకకు చేరి, నాకింత డబ్బు ఉంది, ఉపయోగం లేదు, నాకింతమంది వైద్యులు ఉన్నారు, ఉపయోగం లేదు, అందుకని నా ధనము నన్ను బ్రతికించట్లేదు, నా యొక్క జ్ఞానము నన్ను బ్రతికించట్లేదు. అలెగ్జాండర్ ది మహారాజు గ్రీకు దేశంతోనే సరిపెట్టుకుని ఉంటే, మనస్సును అదుపు చేసుకుని ఉంటే ఇక్కడ దాకా వచ్చేవాడు కాదు, దోమకాటుకు చనిపోయేవాడు కాదు అని ప్రపంచానికి తెలియాలి అని 3 పనులు చేయించాడు. ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మనిషిని బ్రతికించలేని ఈ వైద్య వృత్తి వారు నా సమనాయక శవాన్ని మొయ్యాలి, ధనమంతా కూడా బంగారము, వజ్రాలు, వైడూర్యాలు నా యొక్క శవపేటికి ముందు విసిరివేయాలి. అలెగ్జాండర్ ది గ్రేట్ మహారాజు ఒట్టి చేతులతో వచ్చాడు, ఒట్టి చేతులతో వెళ్ళాడు అని చెప్పడానికి నా 2 చేతులు కూడా పైకి సమాధి పెట్టెలోంచి పైకి పెట్టమని చెప్పి, కేవలం మనస్సును అదుపు చేసుకోలేక ఇంత దూరం వచ్చి మరణించాడు అని నలుగురికి తెలియడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టాడు. ఈరోజు ఒకే ఒక ప్రశ్న మీ ముందు నేను పెడుతున్నాను.
నీ మనస్సు నీ స్వాధీనంలో ఉందా? స్వాధీనం తప్పుతుందా? ఒక ఆయన ఇలా అంటున్నాడు, ఒక 1000 రూపాయలు జోబీలో ఉన్నాయి, షాపింగ్ మాల్కి వెళ్ళావు, ఓ చందనానో బొందనానో సిఎంఆర్ ఇంకోటి వెళ్ళిన నీవు రకరకాలైన పట్టు చీరలు, రకరకాలైన చీరలు చూసి మనస్సు పడేయకుండా, ఎక్కడ ఆగకుండా రాగలిగేవారు ఎంతమంది? ఎందుకంటే మనస్సు అనేది చాలా భయంకరం. ఇర్మియా 17:9 అంటాడు, హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. అటు వాటిని వివేచించగలిగిన వాడు ఎవడు? ఈరోజు చాలామంది మనస్సు స్వాధీనపరుచుకోలేక తిండి మీద, వస్తువుల మీద, వ్యక్తుల మీద శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి లోనైపోతున్నారు. ఈ ఉపవాస కూడికలో నీ మనస్సు ఎలా ఉంది? గొప్పవాడు, శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే మనస్సును స్వాధీనపరుచుకునేవాడే, తన మనస్సును కంట్రోల్ చేసుకోగలిగేవాడు. తిండి దగ్గర, కట్టుకునే బట్ట దగ్గర, చూసే చూపు దగ్గర, ప్రతి విషయంలో మనస్సును స్వాధీనపరుచుకునే వ్యక్తులుగా మనం ఉండగలుగుతున్నామా? యోబు గ్రంథంలో చక్కని మాట పరిశుద్ధాత్మదేవుడు రాయించాడు. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం కానించి చూడండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతుల నుండి చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదు, నిర్భయుడివై నీవు స్థిరపడియుందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదు. దాటిపోయిన వారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్టు నీవు దాన్ని జ్ఞాపకం చేసుకుందు. అప్పుడు నీ బ్రతుకు మధ్యకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును అంటున్నాడు. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారు. ఎప్పుడు ఇవన్నీ అని మనం చూస్తే 11వ వచనంలో 13లో అన్నాడు కదా, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. నీ మనస్సు తిన్నగా ఉండాలి. ఈరోజు అటు ఇటు తిరిగిపోతుంది మనస్సు, పక్క చూపులు చూస్తుంది మనస్సు. ఎందుకంటే మనందరికీ తెలుసు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 2-3 వచనాల్లో, దైవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మల్ని ప్రదానము చేసేదని కానీ, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపట్టి, లేదా నీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరాతము నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమోనని భయపడుచున్నాను. దేవుని వైపు ఉంచవలసిన నీ మనస్సు అలనాడు అవ్వ పండు వైపుకు తిప్పి తన మనస్సును చెరుపుకున్నట్లు ఈరోజు చాలామంది తమ మనస్సులను చెరుపుకుంటున్నారు. ఈరోజు మన అంశం ఒకటే, మన ఆలోచన ఒకటే, మీ మనస్సును దేవుని వైపు ఉంచండి. ఎలాగండి దేవుని వైపు మేము ఎలా ఉంచాలి మనస్సు? మా మనస్సును మేము దేవుని వైపు ఎలా స్వాధీనపరుచుకోవాలి అని అంటే 4 విషయాలు మీ ముందు నేను చెప్పి నేను ముగిస్తాను. మీ మనస్సును దేవుని వైపుకు ఎలా ఉంచాలో, దేని మీద కేంద్రీకరించాలో ఒక 4 విషయాలు మీ ముందు చెప్పి నేను ముగించేస్తాను. 2 దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయము. 2 దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం. వారు చర్యలట్లుండగా ఇశ్రాయేలీల గోత్రికులంతటను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను వెతుకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు యెరూషలేమునకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ రెహబాము సొలొమోను యొక్క కుమారుడు.
మనందరికీ ఒక చక్కని మాట, పైన చరిత్ర నేను మీ ముందు జ్ఞప్తికి కావట్లేదు, కానీ మనందరికీ ఉపయోగకరమైన ఒక శ్రేష్టకరమైన మాట అదేమిటి అంటే, దేవుని మీద మీ మనస్సును ఆయనను వెతుకుటకు, దేవుణ్ణి వెతకడానికి మీ మనస్సును నిలుపుకోండి అంటున్నాడు. మనం అందరం కూడా యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని చదువుకుంటే, అంతకు ముందు రోజే యేసుక్రీస్తు ప్రభువారు 3 రోజుల ఉపవాస కూడికలో, మరి అది సభలో దేవుడు ఏర్పాటు చేశారు. వచ్చాడు చాలామంది ప్రజలు. ఈ ప్రజలైన వారు 3 రోజుల నుంచి ఏమీ తినలేదు కనుక వారికి ఏమైనా పెట్టాలి అని దేవునికి ఆలోచన వచ్చింది. అయితే అక్కడున్న ఒక చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు ప్రభువారికి ఇవ్వగా 5,000 మంది తినగా 7 గంపలు మిగిలినట్లుగా మనం చూస్తాం. 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి 4 రకాలైన ప్రజలు ప్రభు వైపు వెతుక్కుంటూ వచ్చారంట. ఒకటి మనం గమనిస్తే, నిన్న రొట్టెలు చాలా బాగున్నాయి, ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనా అద్భుతమైన కార్యాలు చేస్తే, మళ్ళీ రొట్టెలు ఏమైనా చేస్తే, ఇంకా ఏమైనా తినుబండారాలు చేస్తే తిందాం, ఇస్తే తీసుకుందాం అంటూ ఆహార పదార్థాల నిమిత్తమో అద్భుతాలు కొరకు వచ్చినవారు, ఆహారం కోసం వచ్చినవారు ఒకరు. 2, నిన్న చూసిన అద్భుతం మరి ఎన్నడూ నేను చూడలేదు, మళ్ళీ ఏమైనా ఇంకో కొత్త రకమైన అద్భుతం చేస్తాడేమోనని ఆహారం కోసం ఒకరు వస్తే, అద్భుతాల కోసం 2వ గుంపు వచ్చింది. 3వ గుంపు అది ఆహారమైనా అద్భుతమైన మరి ఏదైనా వెళ్దాం, కూర్చుందాం, పెడితే తిందాం, చెబితే విందాం, వచ్చి పోదాం అన్నట్లుగా నామకార్థముగా వచ్చి చూసేవాళ్ళు, వినేవాళ్ళు, పోయేవాళ్ళు. 4వ గుంపు లేదు, ఆయన నోటు నుండి వచ్చే మాట ప్రతిదీ చాలా శ్రేష్టంగా ఉంది, అది నా బ్రతుకును మారుస్తుంది, ఆయన మాటలను విందాం, ఆయన మాటలను కనుక్కుందాం అంటూ వెతుక్కుంటూ వచ్చారంట. ఒకసారి చదువుతారా మాట? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కలిపిన కథలు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పిన చాలా చక్కటి శ్రేష్టకరమైన మాటలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు పస్కా యూదుల పండగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులను తన ఎదుటకు వచ్చుట చూచి, మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతును అని ఫిలిప్పును అడిగిన గాని, ఏమి చేయనయుండునో తానే ఎరిగి ఉండి తను పరీక్షించుకొని చుండెను. ఈ 6వ అధ్యాయము మొదటి 21 వచనం వరకు రొట్టెలు తయారు చేయడం అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇవ్వడం. 6వ అధ్యాయము 25వ వచనం. సముద్ర పట్టదరిని ఆయనను కనుగొని బోధకుడా, ఇరవై 23వ వచనం కాని చదువుతున్న 6వ అధ్యాయం 23. అయితే ప్రభు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటను దగ్గరగా ఉన్న తిబేరియా నుండి వేరొక చిన్న దోణి వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవటం జనసమూహం చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్ర పద్దరిని ఆయన కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడగగా, యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వల్లనే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా, మీరు నన్నేమి కావాలని వాక్యం కోసమేం కాదు, నేను ఇచ్చే రొట్టెలు, నేను ఇచ్చే సూచన క్రియలు కోసం కొంతమంది అయితే, కేవలం వాక్యం కోసం కొంతమంది. ఈరోజు నువ్వు దేవుని కోసం దేన్ని వెతుకుతున్నావు?
ఈరోజు చాలామంది అవసరాల కోసం దేవుణ్ణి వెతుకుతున్నారు. దేవుని దగ్గరికి వెళ్తేనంట ఇల్లు కట్టుకోవచ్చు, దేవుని దగ్గరికి వెళ్తే పిల్లకి పెళ్లి చేయొచ్చు, దేవుని దగ్గరికి వెళ్తే పిల్లోడికి ఉద్యోగం వస్తుంది, దేవుని దగ్గరికి వెళ్తే కేవలము అవసరాల కోసమే దేవుని దగ్గరికి వచ్చేవారమే తప్ప ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గరికి వచ్చేవారు చాలా తక్కువ. అందుకని కీర్తన గ్రంథం 14:2 వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి దేవుడు ఎదురు చూస్తున్నాడంట, వెతుకుచున్నాడంట. ఈ ఉపవాస కూడికల్లో దేవుడు మనందరినీ వెతుకుచున్నాడు. ఎంతమంది అవసరాల కోసం వచ్చి నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని లిస్టు చదువుతున్నారో వారిని వెతుకుతున్నాడు. నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా ప్రతి అవసరములు తీర్చు, తండ్రి కనికరించుము, నా కుటుంబం బాగోలేదు, నా కుటుంబ పరిస్థితి బాగోలేదు, భార్యాభర్తల మధ్య పరిస్థితి బాగోలేదు, బిడ్డల మధ్య పరిస్థితి బాగోలేదు, సమస్య అయినప్పటికీ నీ వాక్యం కోసం వచ్చామని వివేకముతో ప్రభువా నా యొక్క స్థిర బుద్ధిని, స్థిరత్వం లేని బుద్ధిని నీ వైపే మలచాలి. దైవజంలో చక్కని పాట, వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము, మనసు యేసుని కథపై మలిపి యోచించిన మహిమా కనబడు నీకు అనుభవము దొరుకు. వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావము, గణరయ్యా క్రీస్తుని ఘన కార్యము. మనస్సు యేసుపై నిలిపి మన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనస్సును దేవునిపై నిలపాలి. ఆయన వెతుకుటలో ఈరోజు నేను ఈ కార్యక్రమం వల్ల దైవ ఆశీర్వాదమును పొందుతాను, దైవ కార్యక్రమం వల్ల నేను దీవించబడతాను అని మన మనస్సు అంతా దేవునిపై నిలపాలి. ఇది మొదటి అనుభవం. దేవునిపై మన మనస్సును నిలపాలి, ఆయనను వెతకాలి. ఈ ఉపవాస కూడుకలోనైనా ఆయన దృష్టి నా మీదకి రావాలి, నేను ఆయన కనుగొనాలి, ఆయనను నేను పట్టుకోవాలి, ఆయనను నా ఇంటికి తీసుకువెళ్ళాలి. మా దైవజనరాలు నాకు దేవుడిలోనికి నడిపించిన పరమజ్యోతమ్మ గారు కైకలూరు ప్రాంతంలో, ఆ దైవజనరాలకు చదువు లేకపోవచ్చు, తల్లిగారు ఒకటే చెప్పేవారు, అందరం దేవుని దగ్గరికి వచ్చాం కదా మనం మందిరానికి, ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవుడిని వెతకండి. ప్రభువా నా ప్రవర్తన, నా మాట తీరు, నా బుద్ధి ఎలా ఉందో దాన్ని సరి చేసుకుంటాను, నువ్వు నాతో రావా. వస్తూ ఒక్కడనే వచ్చాను, కానీ వెళ్తా యేసును పట్టుకొని వెళ్ళాలి. అందుకని వెతకండి, యేసు ఎక్కడున్నాడో వెతకండి. ఆయనకి నీకు దగ్గరగా ఉన్న కనుగొనలేకపోతున్నావేమో, ఆయన నీ హస్తం పట్టుకున్నా సరే నువ్వు గుర్తించలేకపోతున్నావేమో, వెతుకు, నీ మనస్సును కేంద్రీకరించు. ఇది మొదటిగా మన మనస్సును దేవుని వెతకడానికి ఉపయోగించాలి. రెండవది చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, దినవృత్తాంతముల 2వ గ్రంథము 19వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనములో యెహోషువపాతు కనబడుతున్నాడు. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియ కనబడుచున్నవి అంటున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయుటకు అంటే ప్రార్థించుటకు మనసు నిలుపుకోవాలి. దేవుని దగ్గరికి ఒట్టి చేతులతో వచ్చాము, ఒట్టి చేతులతో వెళ్ళాము, ఒట్టిగా వచ్చాము, ఒట్టిగా వెళ్ళాము కాదు. ఒట్టిగా వచ్చాము, బాధలతో వచ్చాం, ప్రభువుని పట్టుకొని వెళ్ళాము. ఎందుకని ప్రార్థించగా మన దేవుడు మన ప్రార్థనను దాటిపోయేవాడు కాదు, యేసు దేవుడు మనలను దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, మనతో నడిచేవాడు, మన పట్ల కృపను గ్రహించేవాడు. మన దేవుడు ఎవరో తెలుసా అండి? మనలను హత్తుకునేవాడు. కానీ ఈరోజు ఆ దేవుడు నీ ఎదుట ఉండగా ప్రార్థించగలుగుతున్నామా? నీ ప్రతి మనవిని చెప్పగలుగుతున్నామా? న్యాయాధిపతుల గ్రంథం 11:11 యెఫ్తా అనే వ్యక్తి ఉన్నాడు, పాత నిబంధనలో తన సమస్య అంతయు ప్రభు దగ్గర వెళ్ళబుచ్చుకున్నాడంట. అలాగే నాడు చెప్పుకున్నాం కదా, 12 సంవత్సరాల రక్తస్రావిన స్త్రీ, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా
ఆమె యేసు అంగీని ముట్టుకున్న తర్వాత స్వస్థత పొందినప్పుడు, నన్ను ముట్టుకున్నది ఎవరు అన్నప్పుడు ఆమెంట వచ్చి తన సమస్య అంతా బయటికి చెప్పుకుందంట. ఏమంటే ఈరోజు డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర, ఇంకొంతమంది దగ్గర ఏది దాయకూడదంట. డాక్టర్ దగ్గరికి దాస్తే రోగం ముదిరిపోద్ది. కాబట్టి డాక్టర్ల దగ్గర మనం జబ్బులు దాచుకోకూడదు. అలాగే దేవుని దగ్గర కూడా మన సమస్యలు దాచుకోకూడదు. చెప్పాలి, ఆయనకు మనం బోధించాలి, లేదా ఆయన మనం విచారణ చేయాలి. ఆయన దగ్గర మనం విచారణ అనగా ప్రార్థన చేయాలి. అప్పుడు మన సమస్యకు పరిష్కారం. ఎందుకు ఆయన దగ్గర ప్రార్థన చేయాలో తెలుసా? ఆయన సృష్టికర్త అయిన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు మన ప్రతి మనవిని ఆలకించి గొప్ప కార్యాన్ని చేసేవాడు. ప్రియమైన సంగమా, ప్రభు సన్నిధానం మందుకు వచ్చినప్పుడు మనం ప్రార్థించగలగాలి. 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించువాడా అని ఆయనకి పేరుంది. ఆయన ఆలకించేవాడు. ఒక వ్యక్తి సమస్య తీరిపోవాలంటే వినేవాడు కావాలంట. ఈరోజు వినేవాళ్ళు లేరు. మన సమస్య చెబితే విని నవ్వేవారే ఎక్కువ మంది ఉన్నారే తప్ప, అయ్యో అలా జరిగిందా అని పట్టించుకునేవారు లేరు. భర్తకి చెప్పిన అవమానమే, భార్యకి చెప్పిన అవమానమే, బంధువులకి చెప్పిన అవమానమే, సన్నిహితులకి చెప్పిన అవమానమే, మనల్ని వెక్కిరించేవారు. ఇదిగో వీడికి తగినది జరిగిందిరా అని మనల్ని ఇబ్బంది పెట్టేవారు. కానీ దేవునికి చెప్పుకుంటే మన సమస్యలన్నిటికీ ఆయన పరిష్కరించేవాడు. ఎవరు చెప్పుకున్న సమస్యలో? పుట్టింటి వారికా, అత్తింటి వారికా, పోలీస్ స్టేషన్లోనా, కోర్టులోనా? గుర్తించండి. దేవుని యొద్ద విచారణ చేయండి. దానికి మన మనస్సును నిలుపుకుందాం. ఇక మూడోది మనం చూసిన వారమైతే ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదివితే, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణము చొప్పున తన్ను పవిత్రపరచుకున్నట్టుకై తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొని. ఇక్కడ మూడో అనుభవం ఏంటో తెలుసా? దేవుని మీద ఆనుకోవడం, ఆశ్రయించడం, ఆధారం చేసుకోవడం. దేవుని మీద ఈరోజు ఎందుకు ఆధారం కంటికి కనబట్టలేదని చాలామంది మనుషులను నమ్ముకోవడం మొదలుపెట్టారు. ఈరోజు దేవుడి మీద మనం ఆనుకునే వ్యక్తులుగా ఉండాలి. ఈరోజు మనుషులను నమ్ముతున్నాం కానీ దేవుడిని నమ్మలేకపోతున్నాం. కారణం ఏంటంటే పరిస్థితులు అలా మార్చబడ్డాయేమో. నీవు దేవుని మీద ఆశ్రయించు, ఆనుకో. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో చాలా చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానికి నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని యందు విశ్వాసముంచేవాడు పూర్ణ శాంతి గలవాడుగా అతడు కాపాడబడ్డానికి గల కారణం అతని మనస్సు నీ మీద ఆనుకుంది. దైవజనులు కూడా అందుకని చక్కని పాట రాశారు. యేసు నా తలపై ఎంతో హాయి, నిన్ను ఆనుకున్నాను కదా, నిన్ను ఆశ్రయించాను కదా, ఇక నాకు ఎంతో హాయి. తల్లి ఒడిలో పవలించి బిడ్డవలే ప్రభు మీద ఆనుకుంటే హాయిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను వాక్యాలు ముగిస్తూ క్లుప్తంగా ముగించేసి సిద్ధపడుతూ ఈ మాటలు చెప్తున్నాను. ఒకటి, దేవుని వెతుకుటకు మనస్సు నిలుపు, ప్రార్థించుటకు మనస్సు నిలుపు, ఆనుకున్నటకు మనస్సు నిలుపు. ఇక 4వది, ఆయన ఇచ్చే రాజ్యాన్ని సంపాదించుకోవడానికి మనస్సు నిలుపు. పరలోక రాజ్యమును ఇర్మీయాలో అంటాడు కదా, 31:21, 31వ అధ్యాయం 21వ వచనం, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, త్రోవ చూపు స్తంభము నిలువబెట్టుము, నువ్వు వెళ్ళిన రాజ్య మార్గపు తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. రాజ్య మార్గపు తట్టు నీ మనస్సు నిలుపుకో. పరలోకం వైపు నీ మనస్సు నిలపాలి. ఎంతకాలం ఇంకా భూలోక సంబంధమైన ఆశలే కలుగుంటాం?
ఎందుకు ఈ లోకంలో నీవు ఈ భూ సంబంధమైన వాటి మీద ఇంకా మనసు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని పట్టుకుని ఎలాడతావు? ఇదిగో దేవుని రాజ్యమైన పరలోకం మన ముందు ఉంది. అది రాజ్యమార్గం. యెషయా గ్రంథంలో ఈ మాట చదువుతాం కదా, 35వ అధ్యాయం 8వ వచనము. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8వ వచనం. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమును పోవారిని ఏర్పరచబడును. మూఢులైన వారు దానిలో నడుచుచు త్రోవకు తప్పక యుద్ధులు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించబడిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము నుండును, వారు ఆనంద సంతోషము గల వారే వచ్చెదరు. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. కాబట్టి రాజమార్గం అనగా పరలోక రాజ్యం ఎలా ఉంటుందో మనకు చెప్తున్నారు. ఒకసారి మోషే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఎదోము ప్రాంతం మీదుగా తీసుకుని వెళ్తూ ఉండగా ఆ ఎదోము వారితో చెప్తూ ఉంటాడు. ఏమిటా మాట అంటే, అయ్యా మీరు సంఖ్యాకాండము 20వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటే, మేము రాజ్య మార్గము గుండా వెళ్తాము. మీరు అనుకోవచ్చు, మీరు మా దేశానికి వస్తే మా మా పొలాలు పాడైపోతాయని. మేము పొలాల్లోకి వెళ్ళము. ద్రాక్ష తోటలు పాడైపోతాయని ద్రాక్ష తోటలకు వెళ్ళము. మా బావి నీళ్ళు మీరు తాగేస్తారని మీ బావి నీళ్ళు మేము ముట్టుకోము. మళ్ళీ చెప్తున్నాము, మేము రాజ్య మార్గము గుండా వెళ్తాము. పొలము అనగా లోకం. ఒక క్రైస్తవుడు రాజ్యమార్గంలో వెళ్తున్నప్పుడు లోకం వైపు చూడకూడదు. అందుకని అంటారు, మేము లోకంలోనికి వెళ్ళము, పొలంలోనికి వెళ్ళము. 2 ద్రాక్ష తోటలు, మద్యము, వెక్కిరింతి పాలు. ఇంకా చెప్పాలి అంటే మద్యాన్ని దేని చూపిస్తుంది అంటే సంతోషాలు, సరదాలు. ఒక క్రైస్తవుడు సంతోషాలకి, సరదాల కోసం టైం వేస్ట్ చేసుకోడు. దానికోసం తావివ్వడు. ఈ లోకంలో ఉన్న వాటి వైపు విక్రింత పాలు చేసేవి సరదాలు, వినోదాల కోసం తన సమయాన్ని కేటాయించుకోడు. ఇక 3వది బావి నీళ్ళు. బావి నీళ్ళు దేన్ని సూచిస్తున్నాయంటే నామకార్థ క్రైస్తత్వం. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఎలీషా ఆ ఎరుకో నీళ్ళు చూసి బాగున్నాయి కదా అంటే అక్కడ ఉన్నవారు అంటారు, అయ్యా నీళ్ళు నిస్సారమైనవి, తాగడానికి పనిచేయవు, వాడుకోవడానికి పనిచేయవు, తాగితే చచ్చిపోతారు, నీళ్ళు బాగోలేదయ్యా. వెంటనే కొత్త పాత్రలో ఉప్పు తెప్పించి నీళ్ళు బాగు చేశాడు. అనగా నామకార్థ క్రైస్తత్వం బావి నీళ్ళని చూపిస్తుంది. ఏదో వచ్చాం, గుడికి వెళ్ళాము అన్నట్లుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. మరి చేస్తే సంపూర్ణ భక్తిది, లేదా పూర్తిగా వదిలేదు. ఈరోజు చాలామంది ఈ లక్షణాలు కలిగి ఉన్నారు. పొలంలో పడి వెళ్తున్నారు, ద్రాక్ష తోటలో పడి వెళ్తున్నారు, బావి నీళ్ళు తాక్కుంటూ వెళ్తున్నారు. బైబిల్ చెప్తుంది మనం రాజమార్గంలో వెళ్ళాలి, యేసుతో టీవీగా వెళ్ళాలి. యేసుతో టీవీగాను పోదుమా, అడ్డుగా వచ్చు వైని గెల్వను, యుద్ధనారంభుతో పోదుమా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారు. యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో మరణించింది. మనందరి జీవితంలో ఒక రాజమార్గాన్ని, పరలోక మార్గాన్ని మనకి ఇవ్వాలని. అంటే పరలోకం కోసం నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఈ ఉపవాస కూడికల్లో నీ మనసు ఆయన వైపు నిలుపుతాం. ప్రభువుని వెతుకుదానికి, ఆయనను ఆశ్రయించడానికి, ఆయన దగ్గర విచారం చేయడానికి, ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడదామా? ఈ మొదటి రోజు ఉపవాస కూడికలో పరాక్రమశాలి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునే వాడే శ్రేష్ఠుడు. దేవుని మన మనసును స్వాధీనపరుచుకొని దేవుని వైపు మనం దృష్టి ఉంచుదాం. తిన్నని దేవుని వైపు చూద్దాం, వెతుకుతాం, ఆశ్రయిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అంటే ఆయన దగ్గర విచారం చేద్దాం, ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం. అటు దీవెన, ఆశీర్వాదం, మేలు దేవదేవుడు ఈ మొదటి రోజు ఉపవాస కూడికకు మనందరికీ అనుగ్రహించులాగన రండి, కలిసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. మనస్సును స్వాధీనపరుచుకోవాలని, ఆ మనస్సును దేని మీద పెట్టాలో, దేనిని గట్టిగా పట్టుకోవాలో, దేనిని పట్టుకోకూడదో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు. విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరచండి. మా ఆత్మీయ జీవితాన్ని పురుగొల్పి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఏ విషయంలో మేము మా మనసును పాడు చేసుకుంటున్నామో
నాయన ఏ విషయంలో ప్రభువా తప్పిపోతున్నామో అట్టి మనస్సును నీకు అప్పగిస్తూ మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటుండగా ఆశీర్వదించి బలపరచు. ఈ మొదటి రోజు ఉపవాస కూడిక ద్వారా ప్రతి వారికి నీ దీవెన దయచేయండి. యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆయన రాజ్యములకు వారసుల కృపా భాగ్యము, మొదటి రోజు ఉపవాస కూడిక దీవెన ఆశీర్వాదములు దేవదేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.